చూద్దాం. అంతకంటే ముందు ఇక్కడ దొర పరిశాన్ పెడుతున్నట్టు, ఇబ్బంది పెడుతున్నట్ట. భూమి కొంటే ఆ భూములకు అంటే వీళ్ళ వాళ్ళని ఉసిగొలిపి రకరకాలుగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి వచ్చిండు. చెప్పిద్దామా ఏం జరిగింది? మీ పేరేంది, ఏ ఊరు? నా పేరు బాలాజీ అన్న, మాది మహబూబాబాద్ డిస్టిక్, మరిపేడ మండలం, ఎల్లారిగూడెం అనే గ్రామం అన్న మాది. మా గ్రామంలో ఇప్పటికీ దొరల ఒక రామ్మడుగు అచ్యుతరావు అనే ఎలమ కులానికి చెందిన ఒక దొర ఉంటాడు. ఆయన ఇప్పటికీ ఆయనకు దొర అనాలి, అయ్యా బాంచనాలి. ఆయన గడికి వెళ్తే చెప్పులు బయట ఇచ్చి పోవాలి. ఆయన ఇప్పుడు రోడ్డు మీద వస్తే ఆయన ముందు కనబడవద్దు, అందరూ పారిపోవాలి. అంటే ఇది మాకు తరతరాల నుంచి, మా తాతల నుంచి, మా ముత్తాతల నుంచి వస్తున్న ఇది భయం. అది మా భయమే ఆయనకు. మీరు ఎక్కున్నారా, వాళ్ళు ఎక్కున్నారా? మా గ్రామంలో మా గిరిజనులు ఉన్నాం, నేను గిరిజనులు, లంబాడిని నేను. గిరిజనులు ఉన్నాం, ఎస్సీ సోదరులు ఉన్నారు, నా నలుగురు బీసీ ఇల్లులు ఉన్నాయి. ఒక ఇల్లు ఎలమూలో ఒక 4-5 ఇల్లులు కానీ ఎవ్వరు లేరు, ఈ ఒక్కడే ఉన్నాడు. అందరూ బయట హన్మకొండ గాని, హైదరాబాద్ కానీ, వేరే వేరే సిటీలలో, వేరే దేశాలలో స్థిరపడ్డారు. అందరూ వాళ్ళు ప్రజాస్వామ్యం సెట్ అయిపోయారు. అందరు సెట్ అయిపోయారు. ఈ ఒక్క పర్సన్ ఉన్నాడు, రామ్మడు వచ్చి అని ఒక పర్సన్ ఉన్నాడు. ఈయన వైఖరి ఏంటిదంటే, నా ముందు ఎవ్వరు మాట్లాడవద్దు, నేను ఒక్కడనే ఉండాలి. ఇప్పుడు మాకు వెలమల అహంకారం ఎట్లుందో కొంతమంది చూడరు ఎట్లుందో. ఇప్పటికి మన రజాకారుల పాలన. నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయినా. లాస్ట్ టైం నేను ఎస్ఐ ఎగ్జామ్ కూడా రాసిన, నాకు 6 marks జాబ్ పోయింది. అన్ని చరిత్ర చదివినా, మన కల్చర్ చదివినా, అన్ని చదివినా. ఇప్పుడు మన చరిత్రలో, మన పూర్వకాలంలో మన దొరల పాలన ఎలా చదివినామో, ఇప్పటి రజాకారుల ఇప్పటికి మా గ్రామంలో ఇప్పటికీ ఉందన్న. ఇప్పుడు అక్కడ ఆయన భయానికి ఏ యువకుడు వచ్చి ముందు మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదు. ఏం చేస్తాడు? ఒకవేళ మాట్లాడితే ఏం చేస్తాడు? మాట్లాడితే ఇప్పుడు నేను మా తండ్రి గత 30 సంవత్సరాలు ఆయన ఎదురు తిరిగిండు. అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మాట్లాడితే మా తండ్రి ఎదురు తిరిగిండు కదా, ఇప్పుడు మా పాలలని, నా సొంత పాలలని వాళ్ళని ఎగిర్చేసి నా భూములు లాక్కోవడం, నన్ను కొట్టేయడం, ప్రతిసారి మాబ్లించిగే చేస్తున్నా. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా నేను ఒక్కనే ఉన్నా, మిగతా వాళ్ళందరూ ఆయన చెప్పినట్టు భయపడుతున్నారు, ఆయన చెప్పు చేతుల్లో ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్కనే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నా, నా ఫ్యామిలీని టార్గెట్ చేసి నా గిరిజనులతోనే కొట్లాడబెట్టిస్తాడు, మమ్మల్ని కొట్టిస్తున్నాడు. ఎవ్వరు సాక్ష్యం మాట్లాడలేదు. ఆయన వల్ల భయానికి ఎవ్వరు ముందుకు సాక్ష్యం మాట్లాడరు. ఎందుకంటే అన్న, మాకు పెడుతున్న టార్చర్ అందరు చూస్తున్నారు కదా, ఎవరు ముందుకు రావట్లేరు. మొన్న నేను సర్పంచ్ గా పోటీ చేసిన అన్న, పోటీ చేస్తే గ్రామస్తులు అందరినీ ఆయన గడికి పిలిపించుకొని, నా పేరు బాలాజీకి ఓటేస్తే మిమ్మల్ని అందరినీ ఊర్లో మీ ఇంటి చుట్టూ కంచెప్పిస్తా, ఎవడేస్తాడో నాకు తెలిసిపోతుంది, మీ ఇంటి చుట్టూ కంచెప్పిస్తా, మిమ్మల్ని ఊర్లో ఉండనియకుండా వెళ్ళేస్తా అని చెప్పేసి అందరినీ ఆయన గడికి పిలిచి, గడి బయట డోర్ ఎట్లా మాటలు తాళం వేసి అందరిని బెదిరించిండు. అయినా సరే కొంతమంది చదువుకున్న వాళ్ళు, బయట హన్మకొండలో ఏదో పని చేసుకుని బతికేటోళ్ళు, హైదరాబాద్ లో పని చేసుకుని బతికేటోళ్ళు ఒక 8 మంది నాకు వేసారు. నా ఇంట్లో 5 ఓట్లు, నాకు 8 మంది బయట నుంచి వేసారన్న. అయితే వాళ్ళని భయపెట్టారు. వాళ్ళని గడికి పిలిపించి వాళ్ళని కొట్టిండు. నువ్వు వానికి ఓటు ఎట్లా వేస్తావురా? ఎట్లా తెలిసింది ఆయనకు? ఎట్లా తెలిసిందంటే అన్న, ఇప్పుడు మన ఆర్ఓ వస్తారు కదా, రిటర్నింగ్ ఆఫీసర్, ఆయననే ముందు రోజు ఆయనతో నేను మాట్లాడినా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ఆయనతో మాట్లాడినా, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన అన్నారు, ఆయన ఒక టీచరు, బాబు మాకు డబ్బులు ఇచ్చిండు, మాకు సాయంత్రం పూట చికెన్ పెట్టి, మటన్ పెట్టి, మాకు అన్నం పెట్టించిండు, మాకు డబ్బులు ఇచ్చిండు, వాస్తవమే అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. నా దగ్గర రికార్డింగ్ ఉంది. నేను అది ఎక్కడ ఇవాళ మీకు కూడా ఇస్తాను, మీకు ఆల్రెడీ నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చాను, మీకు కూడా ఇస్తాను. అయితే ఇలా ఆయన కొనుక్కొని ఇప్పుడు నాకు బ్యాలెట్ పేపర్ మీద మొత్తం నా నెంబర్ రాపించుకున్నాడు. కౌంటింగ్ అప్పుడు నాకు పడ్డ ఓట్లు, నేను ఒక్కనే ఉన్నా. ఇప్పుడు అందరినీ భయపెట్టుకుని వాడిని గుప్పెట్లో ఉంచుకున్నాను గ్రామస్తులని. నేను ఒక్కనే ఉన్నా. నాకు పడ్డ ఓట్లు కౌంటింగ్ అప్పుడు నాకు పడ్డ ఓట్ల మీద నెంబర్ రాసుకుంటాడు బ్యాలెట్ పేపర్ మీద. అయితే నేను ఆర్ఓని అడిగిన, సార్ మరి వాళ్ళకు పడ్డ ఓట్ల మీద బ్యాలెట్ పేపర్ మీద నెంబర్ రాసుకోవట్లేరు, నాకు పడ్డ ఓట్ల బ్యాలెట్ పేపర్ మీద నెంబర్ రాసుకుంటే ఏం నెంబర్ రాసుకుంటున్నారా అని అడిగాను, ఆర్ఓని అడిగాను. అయితే ఆయన ఏమన్నారు, ఇది దాని వల్ల ఏం ప్రాబ్లం ఉండదు బాబు, ఇట్లా ఐడెంటిఫై చేయడం కుదరదు అని చెప్పేసి ఆయన అన్నారు. నేను ఒక్కనే అయిపోయినా అన్న. నిజంగా కుదరదు కదా, కష్టం కదా, కుదరదు. కానీ ఈ బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు ఆల్రెడీ ముందు రాపించుకున్నారు. ఈ ఆర్ఓ అని చెప్పి ముందు మొత్తం వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు వాస్తవంగా మన బ్యాలెట్ లో ఇప్పుడు సీరియల్ నెంబర్ ఉంటుంది, కానీ తర్వాత వేసిన తర్వాత అన్ని ఓట్లు సేమ్ ఉంటాయి కదా. సేమ్ ఉంటాయి, కానీ ఆ బ్యాలెట్ పేపర్ వాళ్ళు ఏం గుర్తులు పెట్టుకున్నారో నాకు తెలియదు అన్న. మరి మన రాజ్యాంగంలో కానీ, మన ఎలక్షన్ కమిషన్ రూల్స్ లో కానీ ఎక్కడ లేదు ఇట్లా. మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే, మన ప్రతి ఒక్కటి పౌరునికి ఓటేసే హక్కు. అది ఎవరికి తెలియజేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓటు వేయలేదు అని తెలిసిన వాళ్ళని ఏం చేసిండు?
వాళ్ళు నాకు ఓటేయని వాళ్ళని ఏం అనలేదు. నాకు ఓటేసిన వాళ్ళని పిలిపించి కొట్టిండు, గడికి పిలిపించి. వాళ్ళకి టార్చర్ ఉంటుంది. నెక్స్ట్ నాకు ఇప్పటి వరకు గత 30 సంవత్సరాలు నాకు చేస్తున్న టార్చర్ ఇప్పుడు వాళ్ళకు ఉంటది. ఇక అట్లా ఇప్పటికి మా గ్రామం చుట్టూ పెన్షన్ ఉంటది అన్న, ఇప్పటికి పెన్షన్ ఉంటది. ఇప్పుడు ఏంటంటే మా గ్రామంలో ప్రజలకు అంత భూమి బతకడానికి సోర్స్ లేదన్న. భూమి కొంత అర ఎకరం అంతే. వీళ్ళు దూరం ఏం చేసారు అప్పట్లో మా తాత 100 ఎకరాలు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు యాక్చువల్లీ ఆ గుట్టలు కొండలు అన్ని ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు. మా తాతల కాలంలో మా గిరిజన భూములు కూడా కొంత లాక్కున్నారు. మా గిరిజనులు ఇప్పటికీ చెప్తారు కానీ ఆయన ముందు మాట్లాడే ధైర్యం లేదు, ఎవరికి బయట పెట్టే అంత శక్తి లేదు. ఏం పేరు ఆయన పేరు? రామ్మడుగు అచ్యుతరావు. చూసుకోరు ఎట్లా వెలవదరనట. అదే అన్న సరే పరిస్థితి. అయితే నా భూమి నేను 1994లో కొన్నానా. 1994తో మా గిరిజనుల దగ్గర కొన్నాం మేము. అయితే సాక్షులు ఉన్నారు, కొన్న కాగితాలు, బాయన కాగితాలు, సాదాపైనమా మన తెలంగాణ పాత ప్రభుత్వం పాత పాస్బుక్లు ఉన్నాయి. ఇప్పుడు ధరణి బుక్లు కూడా ఉన్నాయన్న. ధరణి బుక్లు అన్ని ఉండగా కూడా ఇప్పుడు మా పాలనను ఎగిరిచేసి కొంత భూమి లాక్కున్నాడు. మేము దీనికి సర్వే కబ్జా పెట్టించేసిందన్న. కబ్జా పెట్టేసారు. కొత్త ఆయన సపోర్ట్ తీసుకొని కొంతమంది ఆయన అనుచరులు నా గెట్టు పక్కన ఉన్న ఆ గెట్టు రాళ్ళు పీకేయడం, మొత్తం దున్నుకోవడం. నేను ఒక్కనే అయిపోయినా ఆడ. నేను పోరాడుతున్నా, ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్నా, కానీ నాకు సపోర్ట్ అనేది దొరకట్లేదు. నాకు సపోర్ట్ రాకుండా ఈయన అడ్డుపడతాను. పైన చేద్దాం కానీ అటువంటి చాలా మంది పట్టా బుక్లు అన్ని ఉన్నాయన్న. ఆ ఒకసారి ఎస్ఐతో కొట్టించిండన్న. ఎస్ఐ ఫోన్ చేసి కొట్టి ఇంటికి వచ్చి ఎస్ఐ మా ఇంటికి వచ్చి కొడతాడు. ఏం చేసిండే ఈ భూమి విషయంలోనే మా బాబాయ్కి మాకు కొద్దిగా తగాదా అయింది. తగాదా అయితే ఈయన మా మీద కక్ష ఉంది ఆల్రెడీ. మా నాన్న తిరగబడ్డాడు కదా, దాన్ని మనసులో ఉంచుకుని అందరు నా చెప్పు చేతుల్లో ఉన్నారు. ఈ రామ్జీ ఒక్కడే, నా తండ్రి పేరు రామ్జీ ఒక్కడే నా చెప్పు చేతుల్లో ఉండట్లేడు, నేను చెప్పినట్టు వినట్లేడు అని చెప్పేసి మా బాబాయ్కి ఏమని నేర్పించిండు, నీది నువ్వు కొట్టుకొని ఇట్లా గాయం చేసుకుని పోయి స్టేషన్ లో కంప్లైంట్ నేను ఎస్ఐకి చెప్తా, ఎస్ఐ వచ్చి చూసుకుంటాడు అని చెప్పేసి అన్నాడు. అయితే ఆయన కొట్టుకున్నాడు, ఇట్లా రాయితో ఇట్లా గాయం చేసుకున్నాడు, పోయి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. అయితే ఆ నెక్స్ట్ డే ఎస్ఐ గూగుల్ బాబులా అని మా గిరిజనుడు ఆయన కూడా. అయితే ఆయన 5:30కి ఎర్లీ మార్నింగ్ 5:30 చీకట్లోనే వచ్చి తన బూటు కాలుతో మా ఇంటి తలుపులను పగలగొట్టిండు. ఇంట్లో చూసి మా నాన్న లేడు, మా నాన్న లేకపోతే మా అమ్మని కొట్టిండు. మా అమ్మని కొట్టి స్టేషన్ తీసుకుపోయాడు. ఎస్ఐ స్టేషన్ తీసుకోపోతే మా అమ్మ ఆయన కొట్టిన దెబ్బలకి ఏం తిండి తినలేదు. పొద్దున 5:30కి తీసుకుపోయిండు. సాయంత్రం దాకా స్టేషన్ లో కూర్చోబెట్టిండు. అయితే మా మధ్యాహ్నం టైంలో 12 ఆ టైంలో మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయారు. పడిపోతే అక్కడే లోకల్లో ఉన్న ఒక రాజు అనే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కూడా చెప్పిన, ఆ రిసిప్ట్లు కూడా ప్రిస్క్రిప్షన్ కూడా నా దగ్గర ఉన్నాయి ఇప్పటికి. కొట్టి ట్రీట్మెంట్ చేపించి మళ్ళీ సాయంత్రం మా ఊరి బయట స్కూల్ ఉంటది, కొద్దిగా ఒక 200 మీటర్స్ దూరంలో స్కూల్ ఉంటది. స్కూల్ దగ్గర నేను కొట్టినట్టు, నిన్ను స్టేషన్ తీసుకెళ్ళినట్టు నువ్వు ఎవరికైనా చెప్తే నీకు వేరే విధంగా ఉంటది అని చెప్పేసి బెదిరించి తన బూటు ఎస్ఐ మీద కేసు పెట్టినా అన్న. 2016లో జరిగింది అది. నేను ఎస్ఐ మీద డిఎస్పీ గారికి ఇచ్చిన, ఎస్పీ గారికి ఇచ్చిన, హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఇచ్చిన. ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి తొర్రూరుకు నోటీస్ వచ్చింది, తొర్రూరు సిఐకి, ఎస్పీ ఆఫీస్ నుంచి కురివి సిఐకి నోటీస్ వచ్చింది. ఆ ఎస్ఐ సస్పెండ్ అయింది అన్న. సస్పెండ్ అయిపోయాడు. ఇంటికి వచ్చి బతిమలాడిండు, నా తప్పైంది బాలాజీ, నేను ఒకరి మాట అయింది, నేను వాస్తవంగా కొట్టినా, నా తప్పైంది, నన్ను క్షమించు అంటే నేను చెప్పిన, సార్ నేను గత 20 సంవత్సరాల నుంచి ఆయనతో బాగా ఇబ్బంది పడుతున్నా సార్. మీరు ఒక జాబ్ చేశారు, మీరు చదువుకున్న వాళ్ళు ఒక 4-5 సంవత్సరాలు కష్టపడితే కానీ మీకు జాబ్ రాదు. నేను కూడా చదువుకున్నాను, నేను దాని గురించి నేను ప్రయత్నిస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా, మీరు అలాంటిది మీరు మినిమం ఆలోచించకుండా వాడు ఎవరో చెప్పిండు, అగ్రకులం కూడా చెప్పిండు అని చెప్పేసి మన గిరిజన మీద, నువ్వు గిరిజనునివి, నా గిరిజన మీద నువ్వు ఇట్లా చేసుకోవచ్చా, ఎంతవరకు న్యాయం సార్ అన్న. అయితే నాకు ఫోన్ చేసిండు సార్. నేను నా ఎస్ఐ గారికి ఏమన్నా, సార్ ఎస్ఐ గారు మీ కాల్ లాక్స్, అచ్యుతరావు కాల్ లాక్స్ 2 చెక్ చేపిస్తా, ఆయన వల్ల నాకు ఇప్పుడు కాదు, ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తా, ఇప్పుడు నేను నీ మీద జాలి తెలిస్తే నాకు తరతరాలు ఇదే బాధ అవుతుంది. అందుకని నీ కాల్ లాక్స్ ఆయన కాల్ లాక్స్ చెక్ చేపిస్తా, మీ ఇద్దరికి జైలు పంపిస్తా, బరాబర్ ఆయన చెప్తేనే మీరు కొట్టారు అని చెప్పేస్తాను. అయితే ఇప్పుడు అచ్యుతరావు గారికి భయం అయింది. నేను అప్పుడు ఖమ్మంలో బీ ఫార్మసీ 2nd ఇయర్ చదువుకుంటున్నాను. అచ్యుతరావు నాకు ఫోన్ చేసి నా నెంబర్ తెలుసుకుని మా ఊరి ద్వారా నాకు ఫోన్ చేసి, ఇంటికి రా బాలాజీ, నీకు ఎస్ఐ దగ్గర నుంచి డబ్బులు ఇప్పిస్తా, నువ్వు ఆ కేసు రిటర్న్ తీసుకో అని చెప్పేసి అన్నాడు. అయితే నేను అన్నా, సార్ నీ వల్ల నేను ఇబ్బంది పడతానా, నీకు నేను పర్సనల్ గా మీ ఇంటికి వచ్చి కూడా కలిసిన, మా నాన్న జీవితం అయిపోయింది సార్, మా నాన్నకి మీకు ఏమైనా మిస్అండర్స్టాండింగ్ జరిగి ఉండొచ్చు, నాకు తెలియదు, అది జరిగినా జరగకపోయినా నాకు సంబంధం లేదు,
ఇప్పుడు నా జీవితం స్టార్ట్ అయింది సార్. మీ నాయన కూడా తిరగబడ్డా గతంలో? మా నాన్న తిరగబడ్డాడు సార్, అందుకనే ఇప్పుడు తిరగబడ్డాడు సార్. అందుకనే ఇప్పుడు మా మీద కక్షపూరితంగా గత 30 సంవత్సరాలు వివరిస్తుండు. అయితే సార్ మరి ఇప్పుడు మా నాన్నకు మీకు ఏం జరిగిందో మిస్అండర్స్టాండింగ్ జరిగి ఉండొచ్చు, నాకు తెలియదు. ఇప్పుడు నా జీవితం స్టార్ట్ అయింది, నేను చదువుకున్నాను, సమాజంలో గౌరవంగా బతకాలనుకుంటున్నా. నన్ను గ్రామంలో నీ భయానికి నాతో ఎవరు మాట్లాడలేరు, నా పనులకు ఎవరు రావట్లేరు అంటే ఈయన మొత్తం అందరికి బెదిరిస్తున్నాడు. ఆయన పనికి ఎవరు పోవద్దు, ఆయనతో ఎవరు మాట్లాడద్దు. మాకు చిన్న కిరాణా షాప్ ఉండే, వీళ్ళు ఆయన భయపెడితే మా ఇంటికి ఎవరు రావట్లేదు, మేము కిరాణా షాప్ కూడా తీసేసినాం. జీవనాధారం గ్రామ బహిష్కరణ చేసిన, గ్రామ బహిష్కరణ గ్రామ బహిష్కరణ చేస్తుండు. అయితే నేను ఇప్పుడు ఆయన చెప్పిండు, ఇప్పుడు నాకు బీ ఫార్మసీ చేస్తున్నప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పిండు, ఇట్లా కేసు విత్డ్రా తీసుకో, నీకు డబ్బులు ఇప్పిస్తా అది అంటే, నేను తీసుకుని సార్ నీ వల్ల నాకు సమస్య అవుతుంది, నువ్వు ఏదైనా నాకు క్లారిటీ ఇవ్వు, నా జోలికి రాను, నా బతికేదో నన్ను బతకనిస్తాను, నా క్లారిటీ ఇవ్వు, అప్పుడు నేను మాట ఇంటా సార్ అన్న. సారే అంటాను, నేను ఏ రోజు ఆయన దూర అనలేదు, నేను చదువుకున్నాను సార్, నేను చదువుకున్నాను అన్న, దూర ఎందుకు రాలేదు సార్, సార్ మేడం మరి కూడా అవసరం లేదా. అయితే ఆయన ఏమన్నాడు, నేను ఆయన మాట వినకపోతే నీ మీద గంజా కేసు పెట్టిస్తా, ఈ గ్రామంలో ఉన్న ఒక ఎస్సీ అమ్మాయితో చెప్పించి నీ మీద తప్పుడు కేసులు పెట్టిస్తా, నీ మీద తప్పుడు కేసులు పెట్టిస్తా అని నన్ను బెదిరించిండు. ఆయన నేను బెదరలేదు, బెదిరేకపోతే ఇప్పుడు నేను బెదరలేదు, ఆయన కింద లొంగలేదు అని చెప్పేసి నా భూములు ఆక్రమించుకోవడం, నా పాలతో నన్ను కొట్టియడం, పొలాల్లో కొట్టించుండు. ఈ భూముల మీద మేము సర్వే చెప్పేద్దాం అని అధికారులు వస్తే ఫస్ట్ ఆయన గడికి పోవాలి, ఏ అధికారి అయినా. ఆయన గడిగిపోయి ఆయన చెప్పినట్టు, ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో చేస్తారు సార్, ఫాలో అవుతారు. భూమి మీదకి వెళ్తారు అధికారులు, ఇక్కడ ఆయన పంపించిన గుండాలు మమ్మల్ని కొడతారు. మమ్మల్ని 4-5 సార్లు ఇలానే కొట్టారు, భూమి మీద సర్వే జరగనీయకుండా మమ్మల్ని కొట్టి, తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ అధికారులు ఏమంటారు, ఈయన చెప్పినట్టు వాళ్ళు గొడవ పెట్టుకున్నారు, మేమేం చేస్తామని చెప్పేసి అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేసేస్తున్నారు. ఇట్లా ఏ విధంగా మమ్మల్ని ఏ విధంగా ఎట్లా చేస్తారు, కొంతమంది దొరలు ఎట్లుంటారో చూడరు ఇక లెక్క. ఈయన మీద 2 సార్లు SC/ST కేసు బుక్ చేయాలి, మా కలెక్టర్, జిల్లా కలెక్టర్ రాసి ఇచ్చారు సార్. అయితే ఈ పోలీసులకు ఆల్రెడీ ఇచ్చాము, ఇక్కడ వాళ్ళు రిసీవ్ కూడా చేసుకున్నారు, పోలీసులు రిసీవ్ కూడా చేసుకున్నారు. సుదర్శన్ అట్రాసిటీ కేసు 2 సార్లు కలెక్టర్ గారు రాసిచ్చారు. అయితే ఈ పోలీసులు అసలు పట్టించుకోవట్లేరు. ఆయన కొద్దిగా డబ్బు బలం ఉంది, కాంట్రాక్టర్ వర్క్ చేస్తాడు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగా సంపాదించుకున్నాడు, కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు, 1,50,00,000 పెట్టి మాకు చిన్న గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడు, కొద్దిగా పలుకుబడి ఉంది. ఏమని అంటే మేము స్టేషన్కి వెళ్తాంటే స్టేషన్ SIకి CIకి ఫోన్ చేస్తాడు, మాకు ఎలాంటి న్యాయం జరగనియట్లేడు, ప్రతి చోట అడ్డుపడతాడు. కూర్చొని మాట్లాడదాం, అది ఒకసారి కొద్దిగా మనం ఇంట్రెస్ట్ చూపారన్నా. 100% మాట్లాడదాం. మల్లన్న గారు కూడా ఇద్దరు కూర్చో. SC/ST ఆల్ ఇండియా SC/ST రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారా కూడా నేను చెప్పుకున్నా. ఒక్క విషయం చెప్తా. అయితే ఇప్పుడు ఆయన అచ్యుతరావు ఏమంటుండంటే అన్న, ఇప్పుడు నేను ఒక్కనే ఆయనకు ఎదురు మాట్లాడుతున్నా కాబట్టి ఇక నన్ను చంపించే ప్రయత్నం చేస్తున్నా. 4-5 సార్లు కొట్టించిండు, ఊరు చుట్టూ కంచేపిసి కొట్టించిండు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్నిటికీ నేను తగ్గట్లేను, దేనికి నేను తగ్గట్లేను, వీడిని చంపించేస్తే అయిపోతుంది అనే ఆలోచనతో నా కుటుంబానికి ఆయన వల్ల ప్రాణ భయం ఉందన్న. క్యూ న్యూస్ సాక్షిగా చెప్తానా, నా కుటుంబానికి ఈ సమాజంలో, మా పొలాల్లో గాని, మా ఊర్లో గాని, మాకు సమాజంలో ఎక్కడ ఏమైనా పూర్తి బాధ్యత వహించాల్సిన వ్యక్తి రామ్మడి అచ్యుతరావు అన్న. ఎందుకంటే గత 30 సంవత్సరాలకి నా అన్ని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా, నా మీద ఆయన వల్ల ప్రాణభయం ఉందని కూడా నేను కంప్లైంట్ చేసినా, కానీ ఆయన ఉన్న పలుకుబడికి ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేరు. కొద్దిగా మీరు దయతలచాలన్నా. 100% మాట్లాడదాం. నేను యువకుడిని, నాకు శక్తి ఉంది, మాట్లాడే టాలెంట్ ఉంది, 100% ఇటువంటి వాళ్ళు అవసరం. నేను కూడా సర్పంచ్ ఫోన్ చేసిన, అది దృష్టిలో పెట్టుకుని ఆయన నిలబెట్టిన క్యాండిడేట్ కి ఎదురుగా నేను నిలబడ్డా అనే ఉద్దేశంతో ఆయన కుట్రపూరితంగా వివరిస్తుంది మొత్తం. మాట్లాడదాం, కూర్చో. సరే, ఓకే. చూసినగా ఎట్లున్నది దొరల అహంకారం, దొరల కథ, దౌర్జన్యాలు ఎట్లున్నాయి చూడరు ఒకసారి.